పెట్టుకున్నాను. నా దేవుడైతే లేవియా కాండం 17వ అధ్యాయము 18వ వచనాన్ని వివరించమని చదివిస్తున్నారు. కాబట్టి మరి దేవుడు ప్రేరేపణ పట్టి ఆ లేవియా కాండం 17-18 చూద్దాము. నేను మొన్నటి దిన నా వాక్యాన్ని వెతికాను, నాకు దొరకలేదు. నేను ఈ వాక్యం కోసం ఎంతగానో చదవండి దయచేసి. 18వ అధ్యాయము మొదటి నుండి లేవియా కాండం. మరియు యెహోవా మోషేకు ఇలాగ సెలవిచ్చెను, నేను మీ దేవుడైన యెహోవానని మీరు ఇశ్రాయేలుతో చెప్పుము. మీరు నివసించిన ఐగుప్తు దేశ చారముల చొప్పున మీరు చేయకూడదు. నేను మిమ్మల్ని రప్పించుచున్న కానాను దేశ చారముల చొప్పున మీరు చేయకూడదు. వారి కట్టడలను బట్టి నడవకూడదు. మీరు నా విధులను గైకొనవలెను. నా కట్టడలను బట్టి నడుచుకున్నటకు వాటిని ఆచరింపవలెను. మీ దేవుడు నాకు నేనే యెహోవాను. మీరు నా కట్టడలను నా విధులను ఆచరింపవలెను. వాటిని గైకొనవాడు వాటి వల్ల బ్రతుకును. నేను యెహోవాను. మీలో ఎవరును తమ రక్త సంబంధులు మానచ్చు. హల్లెలూయా. ఎందుకంటే ఇక్కడ మంచి వాక్యం ఒక మాట ఏమని చదివిస్తుందంటే, నేను దేవుడైన యెహోవానే నేనే. మనం చాలా మంది ఏం చేస్తామంటే ఆ దేవుడైన యెహోవా అనే మాటను పక్కన పెడతాము. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు ప్రతి ఒక్క విషయంలో కూడా మనతో మాట్లాడుచుంటాడు. చూడండి, మనకి ఏదైనా బాధ కలిగినా కష్టం కలిగినా ప్రార్థన చేసి బైబిల్ తెరవండి. మన మనసుకు తగ్గ మాట దేవుడు పలుకుతూ ఉంటాడు. దేవుని మాటని అనుసరించేవారుగా ఉండాలంట. అదే ద్వితీయోపదేశకాండం 15:5 చూద్దాము. అందులో ఒక మాట దేవుడు చూపించారు కాబట్టి అది చదివేము. ఈ మాట కూడా చదువుతారు. 15:5. వాడు కూర్చుంట ప్రతి వస్తువు అపవిత్రము. వారిని పరుపును ముట్టువాడు తన బట్టలు ఉదుకొని నీరుతో స్నానం చేసి సాయంకాలం వరకు అపవిత్రుడై ఉండును. అటువాడు దేని మీద కూర్చుండునో దాని మీద కూర్చున్నవాడు తన బట్టలు ఉదుకొని నీరుతో స్నానం చేసి సాయంకాలం వరకు అపవిత్రుడై ఉండును. శ్రావణ కల్వాని దేహమును ముట్టువాడు తన బట్టలు ఉదుకొని నీరుతో స్నానం చేసి సాయంకాలం వరకు అపవిత్రుడై ఉండును. హల్లెలూయా. మనం దేవుణ్ణి ఆరాధిస్తున్నాము, మరలా ఈ లోకము సరంగానే బ్రతుకుతూ ఉన్నాము. ప్రియ సహోదరి సహోదర, దేవుని వాక్యం ఏమని చదివిస్తుందో, నువ్వు బట్టలు ఉతుక్కుని కూర్చున్నా మరలా నీవు అపరిత్తుడుగానే ఉంటున్నావు. దేవుని స్తోత్రం. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు చదివిస్తూ ఉన్నాడు మంచి మాటని. విశ్వాసంతో ఉంటామే కానీ మన బలమైన విశ్వాసులుగా ఉండలేకపోతున్నాము. విశ్వాసముగా ఉండాలి అని ప్రయత్నం చేస్తున్నామే కానీ మరలా జారిపోతూ ఉన్నాము. పరిశుద్ధాత్మ దేవుడు చదివిస్తున్నాడు. ప్రియ సహోదరి సోదరుడా, ఎందుకంటే నువ్వెప్పుడైతే దేవుల్లో బలముగా నింపగలుగుతావో, ఎప్పుడైతే దేవుల్లో బలముగా పట్టగలుగుతావో, ఆయన కృప నీ మీద వర్ధిల్లబడుదురుగాక. పరిశుద్ధాత్మ దేవుని మీద ఆనుకుని అన్నప్పుడు మరలా నీ మాట, నీ మనసు, నీ తలంతెట్టు కూడా తొట్టిల్లు పట్టడానికి వీలు లేదు. ప్రియ సహోదరి సోదరుడా, ఎందుకంటే ఆయన ఒక మాట చదివిస్తున్నాడు. నా మాట అవునంటే అవును, కాదంటే కాదు. మనం చాలామంది అనుకుంటాం, అయ్యా నేను ఎక్కడికైనా వెళ్తే బ్రతుకుతుందేమో, నేను ఏదైనా చేస్తే నాకున్న రోగం పోద్దామో, నాకున్న బలహీనత పోద్దామో అనుకుంటాము. కానీ జీవము కలిగిన దేవుడు తప్ప ఎవ్వరూ కూడా నేను బ్రతికించే నాదుడి లోకములో లేనే లేదండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఎందుకంటే నీ గాయముని కట్టగలవాడు మహోన్నతుడై ఉన్నాడు. ఇజ్జియాకి భయంకరమైన ఒక పుండు కలిగింది. అది ఎక్కడంటే అది ఈపు మయాలు కలిగిందంట. ఇజ్జియా రాజుకి ఆ భయంకరమైన పుండు కలిగిందంట. ప్రతిరోజు ఆయన చాలా విశ్వాసవంతుడు, ప్రార్థన చేస్తున్నాడు. ప్రతిరోజు కూడా అంగలారుస్తూ వ్యాధులతో ప్రార్థన చేస్తున్నాడు. ఆ రోగము వచ్చిందని ఏమాత్రం చేదరించుకోలేదు. అప్పుడు దేవుడు సమూయేలుతో ఒక మాట చెప్పాడంట. ఏమనంటే, సమూయేలు, ఆ ఇజ్జియా ఈరోజే మరణించబోతున్నాడు, వెళ్ళి చెప్పురా అన్నాడంట.
ఈ మాట గమనించండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈరోజే ఆయన చనిపోబోతున్నాడు ఆ మాట చెప్పురంటున్నాను. ఎప్పుడైతే ఆ దైవజనుడిని విజ్జిగా ఈరోజు నువ్వు చనిపోతున్నావని దేవుడు నాకు చెప్పమని చెప్పాడు అన్నాడు. దేవుని స్తోత్రం. ఇప్పుడు మనం సపోజ్ నువ్వు మరణిస్తావంట అంటే ఆ రోజంతా గంతులేస్తావా మనం? హై నేను మరణిస్తానన్నా అంట అని మన ఇరుగు వారికి పొరుగు వారికి బంధువులకు చెప్పుకుని ఆనందిస్తావా? ఏం చేస్తాము? మరణం మన దగ్గరికి వచ్చినప్పుడు ఏం చేస్తాం? మనం భయపడతాము, వ్యాధి చెందుతాము, దుఃఖపడతాము. ఆ మరణం అనే మాట వినటంగానే విజ్జిగాకి ఎక్కడ లేని బాధ, కన్నీరు, దుఃఖము తన హృదయం అంతా పిండేసినట్లుగా చాలా వేదన పడిపోయాడట. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆ వేదన, దుఃఖము ఎవరికంటే ఆ మౌనతులకు మాత్రమే తెలుసు. ఆయన కాచిన కన్నీరు, ఆయన చూపించిన విశ్వాసము, ఆయన వేదన, ఆ రోదన ఆయనకు మాత్రమే వినబడుతుంది. దేవుని స్తోత్రం. ఎవరికి వినబడుతున్నా రహస్యంగా ఏడుస్తున్నాడంట. అయ్యా నీ చిత్తమైతే నన్ను బ్రతికించు, లేదంటే నీవు తీసుకో. నీ చిత్తమైతే రేపటి దినాన మళ్ళా నీ సన్నిధానంలో నేను కనబడాలి అంటే నన్ను లేపయ్యా. వేదన పడుతున్నాడట. నేను ఈరోజే బ్రతికితే రేపటి దిన నీ సన్నిధిలో నిలబడతాను. దేవుని స్తోత్రం. దుఃఖపడుతున్నాడంట, వ్యాధులు కలుగుతున్నాడంట. అప్పుడు ఈ మాట చెప్పి ఆ దైవజనుడు తన వాకటి దాటి వెళ్ళాడంట. మరలా దేవుడి వాక్యం ప్రతిష్టమైందంట. దైవజనుడు మరలా తిరిగి వెళ్ళి ఇజ్జిగా రాజు నేను 15 సంవత్సరములు ఆయుష్ పొడిగిస్తున్నాను. గట్టిగా గోడ తట్టి తిరిగి ఎప్పుడైతే అంగలార్చు ప్రార్థన చేస్తున్నాడో దైవజనుడు వచ్చి విజయ నా దేవుడు నీకు మరణం లేదని చెప్పాడు. 15 సంవత్సరాలు నా దేవుడు నీకు ఆయుష్ పొడిగిస్తున్నాడు అన్నాడంట. దేవుని స్తోత్రం. అసలు ఎంత ఆనందము, తట్టుకోలేని సంతోషం కదా. ఇజ్జిగా ఏడుస్తూ ప్రారంభించాడట. మరలా దేవుడు దర్శనమిచ్చాడట. అంజూరపు పండు తెచ్చి నీ పుండి మీద దక్షిణమే విడుదల రాబోతుంది అన్నాడట. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నువ్వు నమ్మితే మహిమ చూస్తావు. ఈ లోకములో ఏ తంత్రం మంత్రము నిన్ను లేవనెత్తదు, కానీ నిన్ను లేవనెత్తగలవాడు నజరుడని యేసయ్య మాత్రమే. హల్లెలూయా. అనగా మాకు సాక్ష్యం ఇచ్చారు సహోదరులు. దేవుడు ఒకప్పుడు బిడ్డకి చాలా భయంకరమైన స్థితి, తన మీదకి చాలా ఒక దురాత్మ కూడా వచ్చేది. నేను ఇక్కడ ఉంచుకున్నాను, ఆయన కూడా 2 రోజులు 3 రోజులు మందిరంలో ఉంచాము. ఎందుకంటే దేవుడు కార్యం చేసేది. ప్రార్థన చేసి దేవుడు ఎంత లేవనెత్తితే